అన్నిటికంటే పెద్ద దందా ఏందంటే చాలా మంది చెప్పేటి మాట దావుకాన్ల పేరు. అవును మరి, అందరు అనుకున్నట్లే దావుకాన్లు నడిపించేటోళ్ళు చేసేటి ఉద్దరకం కూడా గట్లనే ఉంటది. మరి దేవుడా అని మొక్కితే దయ్యమై పట్టినట్టే చేస్తుంటారు. ఆపతనొస్తే ఆగం పట్టిస్తారు. అగో అట్లనే పిల్లలు లేరని దావుకానుకు వచ్చినోళ్లను మోసం చేసిన ఐవీఎఫ్ సెంటర్ల ముచ్చట ఎరుకున్నదే కదా. వాళ్ళు చేసిన తప్పుకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని సెంటర్ల మీద నజరేషన్లు మన గవర్నమెంట్ వాళ్ళు. రైట్, గవర్నమెంట్ కదిలింది సరోగసి దందాను బొందబెట్టేందుకు. డాక్టర్ల మంత్రి దామోదర రాజనరసింహసారే దగ్గరుండి టీములు చేసిండు, దవాఖాన్ల మీదకి ఇడిచిపెట్టిండు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ల మీద దాడులు చేస్తున్నారు అధికారులు. మొత్తం 35 గుంపుల ఇల్లు, ఒక్కో గుంపు పోయి 5 సెంటర్ల మీద పడుతుంది. అసలుగా ఐవీఎఫ్ సెంటర్లను ఎట్టట నడిపిస్తున్నారు, అన్ని తీర్ల అనుమతులు ఉన్నాయా లేవా, వాళ్ళ ఆమ్దాన్ ఎంత, వాళ్ళ తానున్న ఆధారాలేంది పతారాలేంది, ఎప్పటికెంచి నడిపిస్తున్నారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, డాక్టర్లు ఉన్నారా లేరా, వచ్చిన వాళ్ళకు వివరంగా అన్ని చెప్తురా లేకుంటే గుడ్డెద్దు పోయి చేన్లో పడ్డట్టు పైసలు తీసుకొని పిల్లలు ఇస్తురా, ఇప్పటి వరకు ఎంతమందికి ట్రీట్మెంట్ చేసిరు, దినం ఎంతమంది వస్తున్నారు, ఏ తీరిక ట్రీట్మెంట్ చేస్తే గర్భం వస్తుంది, ఇట ఒకటి కాదు రెండు కాదు తీరు ముచ్చట్ల మీద వివరాలు అడుగుతున్నారు, వివరంగా రాసుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఐవీఎఫ్ సెంటర్లకు వచ్చిన వాళ్ళ నెంబర్లు తీసుకుంటురాట, అందరికి ఫోన్లు చేసి మాట్లాడుతురాట, వాళ్ళ కాంచి కూడా అన్ని వివరాలు తీసుకుంటురాట. అంతా ఓడిచినాక ఆన్లైన్లో పెడతారట, పబ్లిక్ కూడా ఎలకయ్యేటట్టు. అంతేకాదు వాళ్ళు చేసిన చెకింగ్ల తాలూకు రిపోర్టులను పట్టుకపోయి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారట కూడా. మొత్తం రాష్ట్రంలో 381 ఐవీఎఫ్ సెంటర్లు ఉంటే ఒక హైదరాబాద్ పట్టణంలో 157 ఉన్నాయట. 2 రోజులలో పట్టణంలో ఓడిచినాక జిల్లాల మీద పడతారట. మళ్ళా దరిద్రం బాగలేక అనుమతులు లేకుంటే అంతే సంగతిగా. మొన్న సృష్టి దవాఖాన్లైన ముచ్చట బయటకు వచ్చుడుతోని గవర్నమెంట్ నజరేసింది ఇటువంటి దవాఖాన్ల మీద. ఆఫీసర్లకు అప్లికేషన్లు పెట్టుడు లేదు, పర్మిషన్లు తీసుకోలేదు. రూల్స్ గీల్స్ జాంతానాయి, నీకు కావాల్సింది పిల్లలు, నాకు కావాల్సింది పైసలు అన్నట్టే నడుస్తుంది సరోగసి దందా. సరోగసి అంటే అద్దె గర్భం, వీళ్ళ బిడ్డను ఇంకొకరి కడుపులో సాదుడు అన్నట్టు. దానికి చాలా రూల్స్ ఉంటాయి, కానీ ఈ సెంటర్లలో అటువంటి రూల్స్ ఏం లేకుంటేనే ఇష్టం వచ్చినట్టు చేస్తురాట. అట్లా మొన్న డాక్టర్ నమ్రత మేడం భాగవతం బయట పోవడంతోనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అటువంటి అన్ని సెంటర్ల మీద నజరేసిరు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు. కానీ చూడులి ఎట్టుందో కథ, పిల్లలు లేరని వస్తే ఎంత మోసం చేస్తుర్రో ఇక.